భువనగిరి జిల్లా తూప్రాన్పేట గురుకుల పాఠశాలలో 5వ తరగతి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. 4వ అంతస్తు పై నుంచి దూకి సూసైడ్ చేసుకుంది. నిన్ననే విద్యార్థిని హాస్టల్లో చేరింది. తల్లిదండ్రులు బలవంతంగా హాస్టల్లో చేర్పించడంతో మనస్తాపంతో సూసైడ్ చేసుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. విద్యార్థిని స్వస్థలం మహబూబ్ నగర్ గా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. మన స్కూల్లో జాయిన్ అయింది. ఒక 13 డేస్ వరకు స్కూల్లో మంచిగానే ఉంది. 5th వరకు ఉన్నది. 5th రోజు పేరెంట్స్ వచ్చి హోమ్ సిక్ తీసుకెళ్లారు. అక్కడ కూడా 1 వీక్ ఉన్నది. 1 వీక్ ఉన్న తర్వాత మళ్ళీ స్కూల్కి పేరెంట్స్ తీసుకొని వచ్చినారు. 1 o'clockకి వాళ్ళ పేరెంట్స్ రావడం జరిగింది. 2:40 వరకు స్కూల్లోనే వాళ్ళు పాపకి తినిపించి లోపలికి వదిలేసి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత టీచర్స్ కూడా చూసుకున్నారు. డిన్నర్కి తీసుకెళ్లారు, తినిపించుకొని వచ్చారు. మంచిగానే ఉన్నది. పిల్లలతో కూడా ఆడుకున్నది, మంచిగా ఉన్నది. నిన్న మొత్తం సండే కాబట్టి అందరూ బాగున్నారు. హౌస్ మాస్టర్ కూడా వాళ్ళతోనే ఉన్నది. నెక్స్ట్ వాచ్మెన్, హౌస్ మాస్టర్, నైట్ కేర్ టీచర్స్ అందరూ కూడా స్కూల్లోనే ఉన్నారు. ఆ పాప 12 వరకు కూడా పడుకున్నది. పక్కన ఇంకో పాపతో కలిసి పడుకున్నది. పడుకున్న తర్వాత ఇంకో పాపని అడిగిందంట, ఎట్లా వెళ్ళిపోవాలి అనేసి అడిగిందంట. ఎక్కడైనా పరిగెత్తాలని ఓపెన్ ఉంటాయి అంటే ఏవి ఓపెన్ ఉండవని చెప్పేసిండ్రు. తర్వాత మేము 6 o'clockకి లేచి రోల్ కాల్ టైంలో పీఈటీ రోల్ కాల్ తీసుకుంటూ ఈ పాప అటెండెన్స్లోకి రాలేదనేసి చూసేసరికి ఎవరిని అడిగినా ఎవరు చూడలేదనేసి అన్నారు. అందరం కూడా మొత్తం వెతకడం ప్రారంభించిన తర్వాత అమ్మాయి 4th floor నుంచి పడిపోయినట్లు మనకి కింద రాయికి తగిలింది. పైనుంచి దూకి పడిపోయింది. విత్ బ్యాగ్తో పాటు పైనుంచి దూకి కింద పడిపోవడం జరిగింది. అమ్మాయి ఉండలేక పారిపోతూ పైనుంచి దూకింది. పేరెంట్స్ బలవంతంగా ఉంచడం వల్ల అమ్మాయి వాళ్ళు ఉంటదిలే అనేసి అనుకున్నారు పేరెంట్స్ కూడా. కానీ అమ్మాయి ఉండలేక పైనుంచి దూకడం జరిగింది. ఇసుక భువనగిరి జిల్లా తూప్రాన్పేట గురుకుల పాఠశాలలో 5వ తరగతి విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, అసలు ఏం జరిగింది? బలవంతంగా అమ్మాయిని హాస్టల్లో జాయిన్ చేశారు అనే మనస్తాపంతోనే ఆ విధంగా చేసిందా? పోలీసులు ఏమంటున్నారు ఈ ఘటనకు సంబంధించి? మొత్తం మీద హోమ్ సిక్ తో బాధపడుతూనే అమ్మాయి ఈ విధంగా చేసిందని కూడా పోలీసులు చెప్తున్నటువంటి ప్రకారం తెలుస్తుంది. వారం రోజుల ఇంది అమ్మ హాస్టల్లో జాయిన్ అయ్యి కూడా వారం రోజులు అయింది. పేరెంట్స్ వచ్చి కూడా హాస్టల్లో జాయిన్ చేసి వెళ్ళడం జరిగింది. అయితే అప్పటి నుంచి కూడా పూర్తిగా బాధపడుతుంది. ఎందుకంటే మొదటిసారి హాస్టల్ కావడంతో కూడా ఆ విద్యార్థిని హాస్టల్లో ఉండలేక పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే హాస్టల్ భవనం ఉందో 4th floor నుంచి కూడా మొత్తం ఈ ఆత్మహత్యకు పాల్పడినటువంటి పరిస్థితి అయితే మనం చూడొచ్చు. అయితే ఆ హాస్టల్ యాజమాన్యం చెప్తున్నటువంటి ప్రకారం అమ్మాయి తప్పించుకునే క్రమంలో కూడా ఆ 4th floor నుంచి ఆ కిటికీలో నుంచి కింద పడిపోయి ఈ విధంగా చనిపోయిందని విద్యార్థులు చెప్తున్నారు. అదేవిధంగా వీటిని కొంతమంది రాజకీయ వీళ్ళకు కూడా కొంతమంది దీన్ని పూర్తిగా హాస్టల్లో ఫుడ్ సరిగా లేక ఈ విధంగా చేస్తున్నారని కూడా, ఇవన్నీ కూడా అవాస్తవం. కేవలం అమ్మాయి హాస్టల్లో హోమ్ సిక్ తోటే బాధపడుతుంది. వారం రోజుల క్రితమే ఆ పేరెంట్స్ తీసుకొని వచ్చి కూడా హాస్టల్లో వదిలిపెళ్ళడం జరిగింది. అప్పటి నుంచి కూడా హాస్టల్లో ఉండలేకపోతున్నానని కూడా తరచూ ఏడుపులు గుర్తిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ రాత్రి సమయంలో కూడా 4th floor నుంచి ఒక్కసారి ఆ కిందికి దూకడంతో కూడా అక్కడికక్కడే ఆ స్పాట్ లో చనిపోయింది. అమ్మాయిది మహబూబ్ నగర్ జిల్లా కూడా గుర్తించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇక భువనగిరి జిల్లా తూప్రాన్పేట గురుకుల పాఠశాలలో 5వ తరగతి విద్యార్థిని అయితే ఆత్మహత్యకు పాల్పడింది. 4వ అంతస్తు పై నుంచి దూకి సూసైడ్ చేసుకుంది. అయితే ఈ విద్యార్థిని నిన్ననే హాస్టల్లో చేర్పించినట్లుగా తెలుస్తోంది. కాస్త కౌన్సిలింగ్ కూడా అమ్మాయికి ఇప్పించారు పేరెంట్స్. అయినప్పటికీ కూడా తను హాస్టల్కి వెళ్ళను అంటూ కూడా మొరాయించింది. అయినప్పటికీ వారి యొక్క తల్లిదండ్రులు అమ్మాయి భవిష్యత్తు బాగుంటుంది, బాగా చదువుకోవాలి, ఉన్నత శిఖరాలకు ఎదగాలి